ప్రకాశం జిల్లాలో 200 మందికి పైగా ఉచితంగా వైద్య సేవలు అందించిన ఒంగోలు అమర్ హాస్పిటల్ వైద్యులు గ్రామ ప్రజలకు కార్పొరేట్ వైద్య సదుపాయాలు కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన అల్లూరు గ్రామ పెద్దలు ప్రజలు. విజయవంతమైన అమర్ హాస్పిటల్ వైద్య శిబిరం వివరాల్లోకి వెళితే, దాసరి జాలమ్మ గారి 12వ వర్ధంతి సందర్భంగా దాసరి పోలయ్య గారు ఒంగోలు అమర్ హాస్పిటల్స్ అలాగే అగర్వాల్ కంటి హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరు గ్రామం నందు ఉచిత వైద్య శిబిరం ఆదివారం సచివాలయం నందు నిర్వహించారు. ఈ శిబిరంలో షుగర్, బీపీ, ఈసీజీ, ఎముకల పట్టుత్వం, ఫుడ్ స్క్రీనింగ్ పరీక్షలు అలాగే వాటితో పాటు కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందచేసినట్లు నిర్వాహకులు దాసరి పోలయ్య తెలిపారు. ఈ శిబిరంలో సాధారణ వైద్య నిపుణులు డాక్టర్ రమేష్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అమర్నాథ్ రెడ్డి, సాధారణ శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ దివ్య యాగంటి, కంటి వైద్య నిపుణులతో పాటు నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. అల్లూరు గ్రామస్తులు, పరిసర ప్రాంత ప్రజలు దాదాపుగా 200 మందికి పైగా ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సదుపాయాలు అందుకోవడం జరిగిందని, వాటిని సద్వినియోగం చేసుకున్నారని అమర్ హాస్పిటల్ ప్రతినిధి మణికంఠ తెలిపారు. తమ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించడం పట్ల గ్రామ ప్రజలు, గ్రామంలో ఉన్న పెద్దలు, హాస్పిటల్ సిబ్బందికి కృతజ్ఞతలు, అదేవిధంగా అభినందనలు తెలిపారు. యువర్ వాయిస్, అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్. నా వరకు నేను డాక్టర్ గారి దగ్గరికి 6 సార్లు వెళ్ళాను. 6 సార్లు నాకు కరెక్ట్ అయింది. 7వసారి ఏమీ వద్దు, ఒక చిన్న టాబ్లెట్ ఇస్తా, నైట్ టైం అది వేసుకో అన్నాడు. ఒక్క నరం నొప్పి చేస్తుంటే అది కూడా ఆపేశాను సార్. ఇప్పుడు 15-20 రోజుల నుంచి కంటిన్యూషన్ చేశాను. డాక్టర్ గారు హాస్పిటల్ కట్టిన తర్వాత మళ్ళీ అల్లూరు ఒకసారి ప్రోగ్రాం పెడదాం, ఓపెనింగ్ కూడా అల్లూరులో పిలుద్దామని కూడా డాక్టర్ గారు ఇదివరకు చెప్పారు. అది సడన్గా అనుకోకుండా కార్యక్రమం జరిగిపోయింది. చాలా సంతోషం. మా ఊరు రావటం, డాక్టర్ గారిని పరిచయం చేయటం కూడా నాకు చాలా సంతోషం. నేను కనీసం ఒక 50 మందికి చెప్పుకుంటా, ఆరోగ్యశ్రీ ఫ్రీ, ఎక్స్రే ఫ్రీ, డాక్టర్ గారి దగ్గర అన్ని ఫ్రీ, ఓపీ ఫ్రీ, మీరు వెళ్ళండి, ముందు ఆయన దగ్గరికి వెళ్ళండి అని అంటే, నాకు తెలిసినట్టు వాళ్ళు ఒక 5 లైన్ మెన్లు కూడా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకున్నట్టు సందర్భాలు ఉన్నాయి. మంచి డాక్టర్ గారు, మన ఊరు వచ్చినందుకు సంతోషిస్తా. ఈ కార్యక్రమం మన ముందు జరిపినందుకు సంతోషిస్తా. సెలవు తీసుకుంటున్నాం. చేసే పద్ధతి మన దగ్గర అవైలబిలిటీ ఉందండి. పెద్ద కోత లేకుండా ఆపరేషన్ చేసిన 2-3 రోజుల్లోనే మీరు ఇంటికి తిరిగి వెళ్ళేటట్టు. ఇంకొకటి ఏంటంటే, ఆడవాళ్ళకి ఈ మొలలు కానీ ఇట్లాంటివి, ఆడవాళ్ళనే కాదండి, మగవాళ్ళు కానీ ఎవరైనా తొందరగా ఎవరు బయట చూపించుకోలేకపోతారు, వాళ్ళకి ఒక ఆడ డాక్టర్, ఫీమేల్ డాక్టర్ అవైలబుల్గా ఉన్నారు ఒంగోలులో అని మీకు తెలియజేస్తున్నానండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, రొమ్ములో గడ్డలు కానీ ఏమన్నా ఉన్నా, ఎవరికైనా మగవాళ్ళకి హెర్నియా ఆపరేషన్ కానీ ఏదన్నా అవసరమైనా కానీ కెమెరా ద్వారా ఆపరేషన్ చేసే పద్ధతి మన దగ్గర అవైలబుల్గా ఉందండి. ఇంకొకటి ఏంటంటే, బీపీ కానీ షుగర్ కానీ ఏది వేరే జ్వరం కానీ ఏమన్నా వచ్చినా వీటికి మన దగ్గర ఐసీయూ అవైలబిలిటీ ఉందండి. డాక్టర్ గారు అవైలబుల్గా ఉన్నారు, రమేష్ డాక్టర్ గారు. అండ్ కీళ్ళ మార్పిడి కోసం కూడా రోబోటిక్ సర్జరీ కూడా తొందరగా, అంటే రోబోటిక్ సర్జరీ ఏంటంటే ఇంకా మనకి చాలా జాగ్రత్తగా ప్రెసిషన్ అనేది ఉంటుంది. కరెక్ట్గా ఎంత కోత పెట్టాలి ఏంటి అనేది దాని ద్వారా చూసుకుని రోబోటిక్ ఆపరేషన్ కూడా చేయించుకునే పద్ధతి మన దగ్గర అవైలబిలిటీ ఉందండి. ఒంగోలులో మొట్టమొదటిసారి డాక్టర్ గారు రోబోటిక్ సర్జరీ స్టార్ట్ చేశారు ఎముకల మార్పిడికి. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా నిర్వహిస్తున్నటువంటి దాసరి పోలయ్య గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సో అలాగే మేము అగర్వాల్ ఐ హాస్పిటల్ నుంచి వచ్చాము. ఈ క్యాంప్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, చాలామంది గ్రామాల్లో ఏంటంటే సరైన వైద్య సదుపాయం లేక, వేరే పట్టణాలకు వెళ్ళలేక, లేకపోతే రకరకాల రీత్యానో పనుల వల్లనో హాస్పిటల్కి వెళ్ళలేరు. సో వాళ్ళందరికీ కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఈ క్యాంప్ అనేది నిర్వహించారు. ముఖ్యంగా ఇందులో కూడా కంటికి సంబంధించి కళ్ళద్దాల పరీక్షలు, అలాగే శుక్లాలు అంటారు. ఆ శుక్లాల వల్ల మనుషుల మొహాలు కూడా సరిగా అర్థం కావు. ఎక్కడో దూరం ఉన్న మనిషిని కూడా చూడలేం. ఆ మనిషి మన దగ్గరికి వచ్చే వరకు ఫలానా వ్యక్తి అని చెప్పి మనం ఐడెంటిఫై చేయగలం. సో అలాంటి వారిని శుక్లాలు అంటారు. సో అది
అలాగే పొరలు కూడా ఉంటాయి. ఆ పొరలు అనేది మీకు సైడ్ నుంచి మీరు చూసుకున్నా కానీ మీరు ఐడెంటిఫై చేసుకోగలరు. సో ఏంటి నీకు పొర వచ్చింది, నీకు ఏంది చూపు సరిగా కనిపించలేదు, అలాగే దగ్గర చూపు కూడా కొంతమంది కనిపించదు. సో అది దాదాపు 35+ ఎవరైతే 30 సంవత్సరాలు పైబడి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ దగ్గర చూపు అనేది చూడలేరు. ఏదైనా పేపర్ చదివేటప్పుడు, అలాగే ఫోన్లో చిన్న చిన్న లెటర్స్ చదివేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడతారు. సో అలాంటి వాటిని కూడా మనం ఇక్కడ డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. కళ్ళద్దాలు వాడేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి పక్కాగా మళ్ళీ మన దగ్గర కంటి పరీక్ష చేస్తారు. పవర్ మారిందా లేదా అనేది కూడా మరొకసారి చెక్ చేస్తారు. సో అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా మన దగ్గర ఈహెచ్ఎస్ సదుపాయాలు కానివ్వండి, లేదా హెల్త్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ స్కీమ్స్ ద్వారా క్యాటరాక్ట్ సర్జరీస్ కూడా జరుగుతాయి. అన్ని రకాల వైద్యం సంబంధించిన డాక్టర్స్